ఇలా ఉన్న నా హెయిర్ని ఇలా ఎలా మార్చాను చూద్దామా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తమ్ముళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేని గురించి అని చెప్పేసి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నా హెయిర్ని ఎలా స్టైల్ చేసుకుంటానో చూపిద్దాం అనుకుంటున్నా. అంతకంటే ముందు ఫస్ట్ నా హెయిర్ టెక్స్చర్ గురించి అయితే మాట్లాడతాను. చూసారంటే నాది కొంచెం వేవీ అండ్ ఫ్రిజీ హెయిర్ అయితే నాది. సో నా హెయిర్ అయితే ఫ్రిజీగా ఉంటుంది కాబట్టి నేను హెయిర్ స్టైలింగ్ అయితే చేస్తాను. అలా అని చెప్పి నేను డైలీ అయితే చేయను. నాకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు, నేను బయటకు వెళ్తాను అనుకున్నప్పుడు, లేదంటే వీడియో షూట్ చేసుకున్నప్పుడు మాత్రం నేను హెయిర్ స్టైలింగ్ అయితే చేస్తాను అనమాట. డైలీ చేసి ఏమవుతుందంటే నా హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. నాదనే కాదు, మీరు డైలీ చేస్తుంటే మీ హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో కాబట్టి మీకు ఎప్పుడైనా అవసరం ఉంది, బయటకు వెళ్తున్నారు అనుకున్నప్పుడు, అంటే ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే మీ హెయిర్ని అయితే స్టైల్ చేసుకోండి. లేదంటే హెయిర్ డ్యామేజ్ అయిందంటే మళ్ళీ దాన్ని రికవర్ చేయడం అయితే చాలా కష్టం అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ హెడ్ బాత్ చేసుకొని సీరం అప్లై చేసి నా హెయిర్ని అయితే డ్రై చేసుకున్నా. సో ఇప్పుడు లైట్గా నేను సీరం అయితే అప్లై చేసి నా హెయిర్ని అయితే స్టైల్ చేసుకుంటాను. నా హెయిర్ని ఎక్కువ అయితే స్ట్రైట్ చేద్దాం అనుకోవట్లేదు. నాకు కొంచెం న్యాచురల్ లుక్ ఉంటేనే నాకు నచ్చుతుంది కాబట్టి నేను ఒక బ్లో డ్రై బ్రష్ అయితే యూజ్ చేస్తున్నా. ఇదైతే అగరో వాళ్ళ నుంచి అయితే యూజ్ చేస్తాను. లేదు అనుకుంటే నేను ఈ బ్లీ బ్లంట్ వాళ్ళ నుంచి ఈ స్ట్రైట్నింగ్ బ్రష్ కూడా యూజ్ చేస్తాను. ఇది కూడా మనకు ఆ బ్లో డ్రై ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. కానీ ఈ రోజు నేను అగరో వాళ్ళు అయితే యూజ్ చేస్తాను. సో మీకైతే చూపించేస్తే ఎలా నేను స్టైల్ చేసుకుంటాను అని చెప్పేసి. ఫస్ట్ అయితే మన హెయిర్ 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకుందాం. సో మనం ఇటు సైడ్ స్టైలింగ్ చేస్తున్నప్పుడు ఇది అడ్రా అవుతుంది కాబట్టి క్లిప్ అయితే పెట్టేస్తాను. నేను హెయిర్ మొత్తాన్ని ఒకేసారి అయితే స్టైల్ చేయను. నేను దీన్ని కొన్ని చిన్న చిన్న సెక్షన్స్ అయితే తీసుకొని అతైతే స్టైల్ చేస్తా. సో ఇట్లా సెక్షన్స్ తీసుకుంటాను కాబట్టి హెయిర్ అడ్రా అవుతుంది కాబట్టి దీన్ని పైకి క్లిప్ పెట్టేస్తాను. ఫస్ట్ అయితే సీరం అప్లై చేసుకుందాం, ఎందుకంటే హీట్ ప్రొటెక్షన్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్. లేదంటే మన హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. నేను బయోలాజ్ నుంచి ఈ సీరం అయితే యూజ్ చేస్తున్నా. ఇది నాకు హెయిర్ సీరం లాను వర్క్ అవుతుంది, అలా నాకు హీట్ ప్రొటెక్టెంట్గా కూడా వర్క్ అవుతుంది అనమాట. సో అందుకే ఇదైతే యూజ్ చేస్తున్నాను నేను. సో ఫస్ట్ అయితే మనం కొన్ని డ్రాప్స్ అయితే తీసుకుందాం ఈ సీరంని. మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా అప్లై చేసుకుందాం. నేను ఆల్రెడీ హెడ్ బాత్ చేసిన తర్వాత సీరం అయితే అప్లై చేశాను నా హెయిర్ని డ్రై చేసుకునే ముందు. సో నేనైతే ఎక్కువ సీరం అయితే యూజ్ చేయట్లేదు. సో మళ్ళీ ఎక్కువ సీరం యూజ్ చేస్తే నా హెయిర్ అనేది ఆయిలీగా అయిపోతుంది కాబట్టి తక్కువ సీరం యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ హెయిర్ని అయితే చిన్న చిన్న సెక్షన్స్ అయితే తీసుకుంటాను. ఇంత తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఈ బ్లో డ్రై బ్రష్ అనేది ప్లేట్ అనేది చాలా వైడ్గా ఉంది కాబట్టి మీరు ఇంత సెక్షన్స్ తీసుకున్నా సరిపోతుంది. త్వరగా అనేది హీట్ అయిపోయి మనం స్టైల్ తొందరగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే కొంచెం సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది ఇందులో, కానీ రిజల్ట్ అయితే మాత్రం అమేజింగ్గా ఉంటుంది. ఇందులో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎక్కువ సౌండ్ వస్తుంది మనము స్టైల్ చేసుకునేటప్పుడు. సో అదొక్కటే, కానీ మిగతా అంతా బాగుంటుంది. సో మనకు అవుట్పుట్ కూడా చాలా నీట్గా వస్తుంది కాబట్టి నేను అయితే ప్రిఫర్ చేస్తున్నా. సో ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసుకొని చూపిస్తాను ఈ సౌండ్ ఎలా వస్తుందని. దీంట్లో మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే కోల్డ్, సెకండ్ అయితే మీడియం హీట్, అలానే థర్డ్ వన్ వచ్చేసి ఎక్కువ హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నాకు అంత హీట్ వద్దు, నాకు న్యాచురల్గా కావాలి కాబట్టి నేను సెకండ్ ఆప్షన్లో పెట్టుకుని హీట్ చేసుకుంటా. ఆల్రెడీ చిన్న చిన్న సెక్షన్స్గా తీసుకున్నాను కాబట్టి మంచిగా ఇప్పుడు బ్లో డ్రై చేసుకుంటా. ఫస్ట్ నేను వెనకాల నుంచి అయితే స్టార్ట్ చేస్తాను, ఆ తర్వాత అయిపోయిన తర్వాత సెకండ్ టైం ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. చూసారా, ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేస్తాను.
చూడండి, నాకు అసలు ఎక్కువ టైం కూడా పట్టలేదు. జస్ట్ బ్యాక్ సైడ్ అన్నాను, ఫ్రంట్ సైడ్ అన్నాను, ఎంత డిఫరెన్స్ వచ్చిందో. సో అందుకే చిన్న చిన్న సెక్షన్స్ తీసుకుంటే మనకు త్వరగా అయిపోతుంది. ఎక్కువసేపు అనాల్సిన అవసరం లేదు. మనం ఎక్కువసేపు ఇలా అంటే ఏమవుతుందంటే మన హీట్ అనేది ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది. మన హెయిర్ అనేది ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది. సో కాబట్టి చిన్న చిన్న సెక్షన్స్ తీసుకుని ఒక 2 times అంటే సరిపోతుంది. మీకు కొంచెం కర్లింగ్ టైప్ కావాలనుకుంటే మంచిగా ఇలా మొత్తం ఉంది కదా, దీనిలో తీసుకొని దీనికి ఇట్లా ర్యాప్ చేసుకోండి. ఇలాగా ర్యాప్ చేసుకొని రోల్ చేసుకుంటూ కింద డౌన్ చేసుకుంటూ వచ్చామంటే మనకు రొటేషన్ జరుగుతుంది, అంటే కర్లింగ్ లాగా వస్తుంది అనమాట. చూసారా? మీరు ఇలానే పెట్టుకోవాలి, క్లిప్స్ అయితే ఏం లేదు. మీ కంఫర్ట్ని బట్టి మీరు హాఫ్ పార్ట్ తీసుకొని స్టైల్ చేసుకుంటారు, లేదంటే ఒకేసారి బ్యాక్ నుంచి స్టార్ట్ చేసినది మీ కంఫర్ట్ని బట్టి అనమాట. నాకు ఇలానే ఇష్టం. సో అందుకే ఇలా అయితే స్టైల్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను వెనకాల నుంచి వస్తాను. సో అప్పుడే మనకి బోత్ సైడ్స్ అనేది మంచిగా హీట్ అయితే అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో మనకి ఎక్కువ టైం అయితే పట్టదు. ఇప్పుడు లోపల ఏం చేస్తాం, ఇంకా లాస్ట్గా నేను ఇట్లా అవుట్వర్డ్ చేసుకుంటాను కొంచెం కర్రీ టైప్ రావడానికి. చూసారా? నాకు ఇంత ఇంత హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదే నాకు కొంచెం న్యాచురల్గా ఉంటుంది. చూసారా?
సో ఇది లాస్ట్ సెక్షన్. ఇలా లాస్ట్లో పెట్టుకొని జస్ట్ ఇట్లా డౌన్వర్డ్స్ వస్తున్నప్పుడు జస్ట్ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారంటే మనకు కర్లింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. నేను మళ్ళీ ఈ సెక్షన్ లాస్ట్ టైం ఇంకొకసారి చేస్తాను అనమాట, ఎందుకంటే నాకు బ్యాంగ్స్ ఉన్నాయి కాబట్టి నేను బ్యాంగ్స్ కోసం మళ్ళీ సపరేట్గా చేస్తాను. గాయ్స్ చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో నా హెయిర్లో. గైస్ మీరే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. షర్ట్ చాలా కొంచెం హెల్దీగా షైనీగా ఎంత బాగుందో కదా. షర్ట్ చూస్తే ఫ్రిజీ అండ్ వేవీగా ఎలా ఉందో. హార్డ్లీ నాకు ఒక 5 minutes కూడా పట్టుండదు ఇది స్టైల్ చేసుకోవడానికి. సో నేను ఇదే ప్రాసెస్ ఇటు సైడ్ కూడా చేసుకొని మీకు చూపించేస్తాను. చూసారా ఇంతటితో అయిపోలేదు, అందరు ఇదే మిస్టేక్ చేస్తారనమాట. స్ట్రైట్నింగ్ అయితే ఇలా హాఫ్ పార్ట్గా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి వెనకాల అనేది ఇక్కడ అలానే ఆ ఫ్రిజినెస్ అలానే ఉండిపోతుంది. సో మనం ఈ పార్ట్లో కూడా మనం బ్లో డ్రై అనేది చేయాలన్నమాట. కాబట్టి మీరే చూడండి. సో మనం ఇక్కడ ఈ సెక్షన్ని తీసుకొని ఇట్లా బ్లో డ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం వెనకాల పార్ట్ కూడా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే బ్యాంగ్స్ అయితే చేసుకుందాం. ఇదే మనకి మెయిన్ ఆ ఫేస్కి ఆ ఫ్రేమింగ్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. సో నేనైతే బ్యాంగ్స్ డివైడ్ చేసుకుంటాను. సో ఈ వెనకాల హెయిర్ అడ్డు రాకుండా వెనకాలకైతే క్లిప్ పెట్టేసుకుంటా. ఫస్ట్ మనం బ్యాంగ్స్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే మనం అప్వర్డ్ అయితే చేద్దాం. ఫస్ట్ ఇక్కడ అలాగే సేమ్ ప్రాసెస్ మనం రిమైనింగ్ హెయిర్కి ఎలా అయితే చేసామో బ్యాంగ్స్కి కూడా అలానే ఫస్ట్ అయితే అప్వర్డ్ చేసి ఆ తర్వాత డౌన్వర్డ్ చేద్దాం. లాస్ట్గా ఒకసారి అప్వర్డ్ చేసి వదిలేద్దాం.
ఇక్కడ ప్రో టిప్ ఏంటంటే ఇలా అప్వర్డ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 5 సెకండ్స్ అలానే హోల్డ్ చేసింది. ఇది ఆపేసి, ఇది పెట్టుకొని కాదు, ఇలా పెట్టుకొని ఇలానే ఉంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది. మిషన్ ఆపేసి జస్ట్ ఒక 5 సెకండ్స్ ఇలా హోల్డ్ చేద్దాం. అప్పుడే మనకి బ్యాంగ్స్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి. అప్పుడు నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే మోటివ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు స్లోగా అయితే తీద్దాం. దీన్ని ఇట్లా రోల్ చేసుకుంటూ డౌన్వర్డ్స్కి తీయాలన్నమాట. చూసారా మనకు బౌన్స్ ఎలా ఉందో? ఇప్పుడు దీనైతే ఇలా అనుకుందాం. మొత్తం హెయిర్ అనేది లీవ్ చేసి చూపిస్తాను. చూసారా మన బ్యాంగ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో? నేనైతే ఎటువంటి హోల్డింగ్ స్ప్రే అయితే యూజ్ చేయను. నాకు అట్లీస్ట్ సెట్ కాదని నెక్స్ట్ హెడ్ బాత్ వరకు అయితే నాకు ఇది ఉంటుందన్నమాట. సో ఇలానే నేను బ్లో డ్రై చేసుకుంటూ ఉంటాను. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలానే ఇలాంటి వీడియోస్ కోసం అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.